హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ నీలం రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే తెలంగాణలో హైడ్రా ఉందో దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా కోబ్రా అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కబ్జాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారో అవన్నిటిని బయటపడేసేందుకు కోబ్రా పేరుతో వాళ్ళు వస్తున్నారంట. సో దీని మీద మీ ఆన్సర్? చాలా మంచిగా చెప్పారండి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము ఇక అనలేదు, వాళ్ళు అనుకున్నారు హైడ్రానే కోబ్రాయి వాళ్ళని మింగేస్తుంది. ఎందుకు మింగేస్తుంది కోబ్రాయి అంటే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ అవే. ఈరోజు మేము హైడ్రా తీయడానికి కారణమే బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు రోడ్లు కబ్జా చేసి, నాలలు కబ్జా చేసి, ఎకరాలు కబ్జా చేసి చెరువులను మింగేసిండ్రు. ఆ మింగేసి చెరువులను బయట తీసుకోవడానికి హైడ్రా వచ్చింది. హైడ్రాకి మేము అనుకోకముందే వాళ్ళే కోబ్రా అని పేరు పెట్టారు. వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ కోబ్రా వాళ్ళని తినేస్తుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చూసి ప్రజలకు విసుగు పుట్టింది. సో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. సో దీనికి మీ ఆన్సర్? మీరు ఎవరన్నారండి ఇది? కేటీఆర్ గారు. ఓకే, కేటీఆర్ స్టేట్గా చెప్తున్నానండి. అంటే వాళ్ళ భాషలో చెప్తున్నాను. మీరు ఇంతకుముందు ఉప ఎన్నికలు అని చెప్పి ఇంతకుముందు మేము ఆల్రెడీ ఉన్న ఎలక్షన్లలో మీరు ఓడిపోయారు, తర్వాత ఎంపీగా ఓడిపోయారు, తర్వాత రేపు ప్రజలలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లో మీరు గెలవరు, మీరు అక్కడ ఏం బీకెళ్ళారు, ఇప్పుడు ఏం బీకరు, అనవసరంగా మీరు మాట్లాడి మీ విలువ మీరు దిగదార్చుకోకండి. ఇంకోటి ఏంటంటే ఈ ఉప ఎన్నికల కాన్సెప్ట్ అనేది మీరు మీ ముగ్గురు మధ్య అంటే కవిత, హరీష్ రావు తర్వాత కేటీఆర్ మధ్య ఎన్నిక పెట్టాలా, మీకు అధ్యక్షులు ఎవరు అవుతారు మీ పార్టీకి ఫస్ట్ మీరు నిర్ణయించుకోర్రి. మీరు నిర్ణయించుకున్న తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతుంది. సో ఈ సభ సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా? మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒకటి ఓపెనింగ్ ఒకటి క్లోజింగ్ అని ఉంటుంది. తెలంగాణ ప్రజల కోసం ఓపెన్ చేశారు టీఆర్ఎస్ అని. ఆ టీఆర్ఎస్ని మొన్న బీఆర్ఎస్ చేసి క్లోజ్ చేశారు. అదే రకంగా ఈరోజు మీరు చెప్పినట్టయితే ఈ వరంగల్ సభనే వాళ్ళకి చివరి సభ అవుతుంది. ఎందుకు చివరి సభ అవుతుంది అంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటా ఉన్నారు. మేము వచ్చి సంవత్సరం నరైంది అంతే. ఈ సంవత్సరంలోనే 100 కథలు పడ్డారు. ఈ 100 కథల్లో కూడా ఏంటంటే మీరు మీ ముగ్గురి మధ్య గొడవ ఉంది తప్ప ప్రజల కోసం మీరు పోరాడట్లేదు. హరీష్ రావు మీద కేటీఆర్ మీద కవిత మీరు కొట్లాడుతూ అది తెలంగాణ ప్రజలకు అంటగడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది మీరు ఏంటనేది, మీరు ఎంత కబ్జాలు చేశారు, మీరు ఏం చేశారు అనేది. కాబట్టి ఈ సెలబ్రేషన్ అనేది మీరు మీ ముగ్గురి మధ్య పంచాయతీ కోసం సెలబ్రేషన్ తప్ప ప్రజల కోసం కాదు. మేమేమనుకుంటున్నామంటే గుడ్, ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. ఈ సభతో మీకు ముగింపు జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ ప్రజల కోసం పోరాడినట్టు ఇంకా ఫ్యూచర్ కనిపించట్లేదు. మీరు ఎవరో ఒకరు బయటకు వచ్చి పార్టీలు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకా మీరు ఎన్ని కేసులు పోరాడాల్సి వస్తుంది చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.